హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నార్మల్ మిషన్ పైన శారీకి ఫాల్ ఏ విధంగా వేయాలి అనేది షేర్ చేస్తున్నానండి. అలాగే ఈ సారీ నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా జిగ్జాగ్ మిషన్ పైన కూడా మీకు షేర్ చేస్తానండి. బిగినర్స్కి అయితే చక్కగా యూజ్ అవుతుందండి. కాబట్టి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫాల్ వేయటం కోసం ఇది శారీ ఒక కలరు, అలాగే ఫాల్ వేయడానికి బార్డర్ ఒక కలర్ వచ్చింది కాబట్టి 2 కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నానండి నేను. అలాగే ఫాల్ను కూడా ఒక 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకుని చక్కగా నీట్గా ఆరవేసుకున్నానండి. ఆరవేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో అయినా సరే మనం ఐరన్ చేసుకోవచ్చండి. లేకపోతే గనక చక్కగా నీట్గా ఆరేసుకుని ఫాల్ని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీరు రోల్ చేసుకుంటూ ఫోల్డింగ్ వేసుకుంటూ మొత్తం ఫాల్ అంతా కూడా చుట్టేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు చీర ఏ విధంగా వేయాలి అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా నీట్గా అర్థమవుతుందండి. ఇది పైట చెంగు అండి. పైట చెంగుకి ఇలా ముడులు వచ్చేసింది కాబట్టి పైట చెంగు వైపు మనం ఫోల్డింగ్ అనేది వేయక్కర్లేదండి, అంచులు కుట్టక్కర్లేదనమాట. కట్టు చెంగులో అంచులు స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఫాల్ను కూడా వేసుకోవాలండి. ఫాల్ వేసుకోవటానికి ముందు చక్కగా క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలండి. అలాగే ఫాల్ని ఏ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను, వీడియోలో చూడండి. ఐరన్ బాక్స్ ఉంటే మనం ఐరన్ చేసేసుకుంటే మరీ మంచిదండి. ఒకవేళ ఐరన్ బాక్స్ లేదు అనుకుంటే కనుక చక్కగా ఫాల్ని నీట్గా సమానంగా ఆరవేసేసుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు శారీకి రాంగ్ సైడు రైట్ సైడు చూసుకుని మనం ఫాల్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. అంటే ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి చాలా ఈజీగా తెలిసిపోతుందండి. ఒక్కో శారీకి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు జాగ్రత్తగా చూసుకుని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. లేదంటే వేసిన ఫాల్ అంతా కూడా మనం విప్పేయాల్సి వస్తుందన్నమాట. చూసారు కదా, డార్క్గా ఉన్న వైపు రైట్ సైడ్ అండి. ఇలా లైట్ కలరు లోపల వైపు డిజైన్ అసలు ఏమీ లేదు, ప్లెయిన్గా ఉందండి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్. ఇలా రాంగ్ సైడ్ వైపున చూసుకుని ఫాల్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫాల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మీకు మెజర్మెంట్ చూపిస్తున్నానండి. దీనికోసం స్టార్టింగ్ నుంచి 15 అంగుళాలకి మార్కింగ్ వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే 13 కూడా పెట్టుకోవచ్చండి. ఒక్కొక్కళ్ళు కొంచెం తక్కువగా వదులుతారు. ఒకవేళ టేప్ లేదనుకోండి, ఇలా చేత్తో 2 జాన్లు అనేది, లేదంటే జానన్నర అలా వదులుకుంటే సరిపోతుందండి. అలా వదులుకుని ఫాల్ని స్టార్ట్ చేసుకోవాలండి. అలాగే ఫాల్కి కూడా మనకి అంచు అనేది స్టిచ్చింగ్ చేసి ఉంటుంది కదండి. అంచు కూడా లోపలి వైపుకి ఖర్చులు ఉన్నది లోపల వైపుకి పెట్టుకోవాలండి. పై వైపున ఖర్చులు పైకి కనపడకుండా ఉన్నదాన్ని రైట్ సైడ్ ఉంటుందండి. అంటే ఫాల్కి కూడా రైట్ రాంగ్ అని ఉంటుంది ఈ అంచులు వేయటం వల్ల, లేదంటే ఉండదండి. కానీ ఏ ఫాల్కైనా సరే ఇలా అంచులు స్టిచ్చింగ్ చేసి ఉంటాయండి. ఒక ఫాల్కి అయితే ఒక వైపున కోరంచు ఉంటుంది. ఇప్పుడు ఫాల్ స్టిచ్చింగ్ వేయడం కోసం ఒక 1/2 ఇంచు వరకు లోపల వైపుకి ఫోల్డింగ్ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చీర అంచు అలాగే ఫాలు చివరన కూడా 2 సమానంగా పెట్టుకొని చక్కగా నీట్గా చివరన స్టిచ్చింగ్ పడేలాగా స్టిచ్ చేసుకోవాలండి. ఫాల్ అనేది చీరను దాటి, అంటే అంచు దాటి మాత్రం రాకూడదండి. 2 సమానంగా ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది. నేను వేసే ఫాల్కి పై వైపున కోరాస్ వచ్చినాయండి, కాబట్టి నేను ఇక్కడ చిన్న టిప్ని ఉపయోగించి స్టిచ్చింగ్ చేస్తున్నాను. అదేంటో కూడా చూపిస్తానండి. ఇలా కోరాస్ వచ్చినప్పుడు నార్మల్గా వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, కొంచెం ముడతలుగా ఉంటుందండి. కాబట్టి కోరాస్ వచ్చినాయి కాబట్టి చిన్న ప్రిల్ పెట్టుకోవాలండి. ఒక 2 చోట్ల ప్రిల్ పెట్టుకుంటే అప్పుడు పై వైపున కూడా సమానంగా ఉంటుందండి. కోరాస్ లేవనుకోండి, ఈ ప్రిల్ పెట్టక్కర్లేదండి, మామూలుగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఫాల్కి ఒక వైపున కోరాస్ వచ్చినాయి కాబట్టి నేను ఇలా 2 చోట్ల ప్రిల్స్ పెడుతున్నానండి. మొత్తం అంతా కూడా అయిపోయాక మీకు ఫాల్ ఏ విధంగా ఎంత నీట్గా వచ్చిందనేది కూడా చూపిస్తానండి. అలాగే ఇలా చిన్న చిన్నగా మనం ఇంట్లో మనవి స్టిచ్చింగ్ చేసుకుంటాం, అలవాటు చేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కనీసం మన కట్టుకునే బ్లౌజులని, శారీ పెట్టికోట్స్ అని అలాంటివైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదండి. అలాగే చివరికి వచ్చాక కూడా ఒక 1/2 ఇంచు లోపల వైపుకి ఫోల్డింగ్ వేసుకుని చివరిన ఇలాగా 2 సార్లు స్టిచ్చింగ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి స్టిచ్ అనేది. ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ వేసామో అక్కడికి మళ్ళీ వీడియోలో చూపించిన విధంగా ఇటువైపుకి తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలండి. కొంచెం చివరికి వచ్చాక సూదిని కిందకి తిప్పి మాత్రమే, కార్నర్ ఎప్పుడు తిప్పినా సరే సూదిని డౌన్లోకి పెట్టేసుకొని అప్పుడు తిప్పాలండి. అప్పుడే కార్నర్ నీట్గా వస్తుంది. ఇలా పై వైపును కూడా
చక్కగా నీట్గా వేసేసుకోవాలండి. పై వైపున వేసేటప్పుడు ఇలా పై వైపున ఒక చెయ్యి, కింద వైపున ఒక చెయ్యిని కూడా పెట్టుకొని ఇలా పైకి జరుపుకుంటూ ఫాల్ అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇందాక కింద వైపున వేసినప్పుడు నేను చిన్న ప్రిల్స్ పెట్టాను కదండి, ఇప్పుడు పై వైపున మనం ప్రిల్స్ పెట్టక్కర్లేదు. అదైనా కోరస్ కాబట్టి పై వైపున కోరాస్ వచ్చినాయి కాబట్టి నేను పెట్టానండి, లేదంటే పెట్టవలసిన అవసరం లేదండి. నా వీడియోస్లో చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తూ నేను టైలరింగ్ చేసే మెథడ్స్లో నేను మీకు చూపిస్తానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చివరి వరకు వచ్చేసాం కదండి. ఇందాక ఏ విధంగా అయితే సూదిని కిందకి డౌన్ చేసుకుని మనం శారీని తిప్పామో అలాగా ఇప్పుడు కూడా అదే విధంగా పాదాన్ని పైకి లేపి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు అంచులు కూడా ఏ విధంగా వేయాలి అనేది చూపిస్తున్నానండి. కట్టు చెంగు వైపు మాత్రమే అంచు వేస్తే సరిపోతుంది. బయట కొంగు వైపు ముళ్ళు వచ్చేసినాయి కాబట్టి మనం వేయాల్సిన పని లేదండి. ఇప్పుడు సన్నగా ఫోల్డింగ్ వేసుకుంటే మనం జిగ్జాగ్ చేసినట్లుగా వస్తుందండి. డబుల్ ఫోల్డింగ్ వేసేసుకొని చివరికి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. స్టిచ్చింగ్ కూడా చివరికే వేసుకోవాలండి, లేదు అంటే నీట్గా ఉండదు. చక్కగా చాలా నీట్గా స్ట్రైట్గా వస్తుందండి. మనం కనుక క్రాసులు నీట్గా తీయకపోతే, కట్ చేయలేదనుకోండి, ముడతల కింద అంచంతా కూడా మెలిక వచ్చినట్లుగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం క్రాస్ కట్ చేసేటప్పుడే నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా శారీ ఫాల్ వీడియో పెట్టినప్పుడు నేను మీకు క్రాసులు ఏ విధంగా తీయాలి అనేది కూడా, ఏ శారీకి ఏ విధంగా తీయాలి అనేది కూడా చూపిస్తానండి. ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ వేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా కొంచెం రఫ్ లాగా తీసుకోవాలండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఫాల్ ఏ విధంగా వచ్చిందో చూడండి, ఎంత నీట్గా వచ్చిందో. అసలు ఎక్కడ కూడా మనకి ముడత అనేది కనిపించదండి. పై వైపు కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసారు అంటే చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇలానే ట్రై చేయండి. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.